షాలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఆయన పుట్టడానికి ముందే తెలుసు తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టి ఆయన జన్మను ప్రకటించబోతూ ఉందని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు కన్యక గర్భమందు ఆయన పుట్టబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు యూదయ దేశ బత్లెహేములో ఆయన పుట్టబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు ఆయన కన్నా ముందు ఏలియా వంటి యోహాను గారు రాబోతూ ఉన్నారని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు నజరేతు వాడిగా పిలువబడబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు దావీదు వంశస్థుడిగా యెషయి మొద్దు నుంచి చిగురుగా ఆయన పుట్టబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు రామాలో అంగలార్పు రాబోతూ ఉందని చెప్పి. ఆయన పుట్టడానికి ముందే తెలుసు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పిలువబడబోతూ ఉన్నాడని చెప్పి. ఆయన పుట్టడానికి ముందే తెలుసు ఇదిగో అందరినీ సమస్త మానవాళిని అబ్రహాము వారసులుగా దాస్యపు కాడి నుంచి విరిచి దేవుని స్వతంత్రతలోనికి ఆయన నడిపించబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు స్వరూపమైనను సొగసైనను లేకుండా నల్లగొట్టబడబోతూ ఉన్నాడని చెప్పి. ఆయన పుట్టడానికి ముందే తెలుసు ఆయనను నమ్మిన వారే ఆయనను భయంకరమైన శిలువ మరణానికి అప్పగించినప్పుడు బొచ్చు కత్తిరించవాని ఎదుట మౌనంగా ఉండు గొర్రె పిల్లవల ఆయన మౌనంగా ఉండబోతూ ఉన్నాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు ఇమ్మానుయేలుగా మనకు తోడబోతూ ఉన్నవాడని. ఆయన పుట్టడానికి ముందే తెలుసు మరణాన్ని జయించిన పునరుద్ధాన వీరుడిగా నిలబడబోతూ ఉన్నాడని చెప్పి. ఆయన పుట్టడానికి ముందే తెలుసు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతిగా, నిరంతర స్తోత్రార్హుడుగా ఉండవలసిన ఆయన అన్నిటిని విడిచి మన కోసం భూమికి రాబోతూ ఉన్నాడని. ఇన్ని తెలిసిన ఎన్ని శ్రమలను ఒప్పుకొని ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనకి ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? ఒకే ఒకటి, నువ్వే. నీ మీద ఆయనకున్న ప్రేమే వీటన్నిటిని తెలిసిన ఒప్పుకొని భూమి మీదకి వచ్చేలా చేసింది. అట్టి కృపను మనకిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.